మనం ధ్యానం చేస్తున్నాము. దావీదు యొక్క ప్రార్థన విజయ రహస్యాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన మరి దావీదు ఏ విధముగా సౌలు దగ్గరికి వచ్చినప్పుడు జరిగినటువంటి సాక్ష్యాలను సౌలుతో పంచుకున్నాడు. సాక్ష్యాన్ని చెప్పాడు ఆయన, ఇలా ఇలా జరిగింది ఒకసారి నా జీవితంలో, కాబట్టి ఇప్పుడు కూడా నా దేవుడు చేయడానికి సమర్థుడు. అప్పుడు చేశాడు, ఇప్పుడు కూడా ఆయన చేస్తాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా ఇప్పటి వరకు దేవుడు చేశాడు, పోషించాడు, నడిపించాడు. ఇప్పటి వరకు ఇలా ఉన్నామంటే ఆయన కృప, ఇక మీదట కూడా ఆయన చేస్తాడు. మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మమ్మల్ని పట్టించుకునే దేవుడు, మమ్మల్ని విడిపించే దేవుడు, ఆయన మా పక్షంగా ఉన్నాడు అని నమ్మాము. నిన్నటి దినాన వర్తమానం అదే. మరి ఇదే దావీదు గురించి మనం కొన్ని రోజులు ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి దావీదు డిక్లేర్ చేస్తున్నాడు. 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 46వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఎవరితో? గొలియాతుతో. ఈ దినాన్నే ఖచ్చితంగా యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. ఇజ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని ప్రజలందరూ తెలుసుకునేటట్టుగా ఈ కార్యము ఖచ్చితంగా జరుగుతుంది. నిన్ను చంపి నేను ఈ యొక్క ఆకాశ పక్షులకి భూమృగములకు కూడా నేను నిన్ను వేసేస్తాను అని ఒక డిక్లరేషన్ మాట తన నోట్లో నుంచి మాట్లాడుతున్నాడు దావీదు. దావీదు నోరు ఎప్పుడూ ఎల్లప్పుడూ స్తుతులతో నిండిన నోరు. నోరు గురించి బైబిల్ గ్రంథంలో చాలాసార్లు నేను మీతో మాట్లాడాను. పెదవుల గురించి, నాలుక గురించి, మన నోటి మాటల గురించి. మన నోటి మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో, మన నోటి మాటలలో ఎంత శక్తిని దేవుడు పెట్టాడో, జీవన్ మరణాలు ఈ నాలుక వశంలో ఎలా ఉన్నాయో, నీవేం మాట్లాడాలో ఆ క్షణానికి నీకు బోధ చేయువాడు పరిశుద్ధాత్ముడు కనుక నీ నోటిని చాలా జాగ్రత్తగా నీవు కాచుకొనుము అనేటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇప్పుడు చాలామంది దినాలలో మనం చాలా పాజిటివ్గా మాట్లాడాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. మనకు జరగాల్సినటువంటి విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి అని మనం నోటితో పాజిటివ్గా ప్రవచించినప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి విధానంలో ఒక డాక్ట్రిన్ వెళుతూ ఉంది. మొన్నే మనం మాట్లాడుకున్నాం, సిద్ధాంతాలు అనేకమైనవి. ఒక్కొక్క సేవకుని ఒక్కొక్క రకంగా దేవుడు లేపుతాడు. ఆ సేవకుడు వచ్చి ఒక సిద్ధాంతానికి కర్తగా తయారవుతాడు. ఆ తరువాత ఆ సిద్ధాంతము బైబిల్ ప్రకారం సత్యమా కాదా అనుకుని అనేక మంది ఆయన్ని ఫాలో అవుతూ వెళుతూ ఉంటారు. ఆ సిద్ధాంతాలలో అనేక మంది సక్సెస్ అవుతారు. విశ్వాసముతో కూడినటువంటి మనము దేవుని యొక్క మాటను తీసుకున్నప్పుడు ఏదైనా సరే దేవుడు కార్యం చేయడానికైనా సమర్థుడు అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ దావీదు నోరు ఎటువంటిది అని మనం ఆలోచిస్తే ఎల్లవేళలా స్తుతులతో నింపబడేటువంటి నోరు. కాబట్టి ఆయన ఏం మాట్లాడినా ఇప్పుడు ఈ మాట ఇలా చెప్పగానే పరలోకము ఆమేన్ అంది. ఇప్పుడు దావీదు ఏం చెప్పాడంటే డిక్లేర్ చేస్తున్నాడు నోటుతో. ఏమనంటే, ఈ దినమే యెహోవా నిన్ను నా చేతికి డిక్లేర్ చేస్తాడు. ఆయన నాకు అప్పగించబోతున్నాడు నిన్ను. ఈ దినమే నిన్ను నా చేతికి ఇలా అప్పగిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఇజ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కడూ తెలుసుకుంటాడు. నా దేవుడంటే అంత చీప, నా దేవుడంటే అంత అలుసా నీకు? ఇప్పటి వరకు నీవు ఎన్ని మాటలు నా దేవుడిని అన్నావు, ఇప్పటి వరకు ఎన్ని బూతులు నా దేవుడిని తిట్టావు, ఇప్పటి వరకు ఎన్ని శాపనార్థాలు. ఆ ఏలాలోయలో ఉన్న ఆ మనుష్యులు భయపడిపోతున్నారు. ఆ ఏలాలోయలో ఉన్నారు వీళ్ళందరూ, ఇజ్రాయేల్ సైన్యం అంతా ఏలాలోయలో ఉండిపోయారు. అక్కడ ఉండిపోయినప్పుడు ఎన్ని ఆ మాటలు నీవు పలికావు కదా, ఈరోజు ఖచ్చితంగా నిన్ను నాకు దేవుడు అప్పగిస్తున్నాడు అని నీ తల నరికి నేను నీ మాంసం అంతటినీ కూడా ఇలా చేస్తానని చెప్పి ఈ యొక్క దావీదు ఎప్పుడైతే డిక్లేర్ చేశాడో నిజంగానే పరలోకం కూడా ఆమె నంది అని అనుకోవాలి మనం. వెంటనే ఆ కార్యం ఆ రోజే అక్కడ జరిగిపోయింది. కాబట్టి అందుకనే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, దావీదు యొక్క విజయ రహస్యం ఏంటంటే నోటితో తన జయాన్ని తనే డిక్లేర్ చేయడం. ఇందాక మందిరం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెనకాల నుంచి ఆమె ఏమంటుందంటే, అయిపోయింది అంతే, కట్టేశామంతే, ఓపెన్ అయిపోతుంది అంతే, మేము నమ్ముతున్నాం అంతే అని చెప్పి వెనకాల కుర్చీలో కూర్చున్న ఇద్దరు కూడా ఇదే, ఒకరు చేస్తుంటే ఒకరు ఏకీభవించారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాజిటివ్గా నమ్ముతున్నారు, ఇది అయిపోయింది, ఈ కార్యం దేవుడు చేసేశాడు
ఆత్మలోకంలో అది జరిగిపోయింది, మేము శారీరకంగా దాన్ని మేము రిసీవ్ చేసుకోబోతున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే మన మాటలు అవి కరెక్ట్గా ఫలించాలి అని అంటే మన నోరు శిష్యునకు తగిన నోరుగా ఉందా లేదా? మన నోట్లో నుంచి వచ్చేటువంటి అనుకూల వచనాలు, స్తుతి వచనాలు నిజంగా అది దేవుడి యొక్క సన్నిధిలోనికి చేరుతున్నాయా లేవా? ఎప్పుడూ స్తుతించేటువంటి నోటిలో చాలా పవర్ ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతా స్తుతులతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆ స్తుతే మన స్థితిని మార్చేస్తుంది. ఇదే కదా మనం అక్కడ మీటింగ్ పెట్టాము. ఆ స్తుతే మన స్థితిని ఎలా మార్చేస్తుంది అంటే, నీ నోట దేవునికి చేయబడే స్తోత్రాలు ఉన్నప్పుడు, మన నోటి నిండా దేవుని స్తుతులతో మనం నింపుకున్నప్పుడు, దావీదు చేసే పని అదే. దినమెల్లా నేను నా దేవుణ్ణి స్తుతిస్తాను, దినమెల్లా నా దేవుణ్ణి నేను ఆరాధిస్తాను. మరి మనలో అనేక మంది దినమెల్లా అనేక సార్లు శాపవచనాలే మాట్లాడుతూ ఉంటాం, కోపముతో కూడిన మాటలు మాట్లాడుతుంటాం, ఇతరులను శపించే మాటలు, మిమ్మల్ని మీరే శపించుకునే మాటలు, అంటే రకరకాల పరిస్థితుల వల్ల తిట్టుకునేటువంటి తిట్లు, ఇలాంటివన్నీ కూడా మన నోట్లో నుంచి వచ్చినప్పుడు మరి మనం ఎలాగా మన విజయాన్ని డిక్లేర్ చేయగలుగుతాం? అంతే కదా. యాకోబు దీని గురించి చాలా క్లియర్గా రాస్తూ ఏమన్నాడంటే, న్యూ టెస్టిమెంట్లో 211వ పేజ్, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మనమందరము తప్పిపోవచ్చున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదురు కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశ్యము చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయను. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. తర్వాత 9వ వచనం దగ్గరికి రండి. మనము ఈ నాలుక గురించి 8వ వచనం, ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళను. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా. ఆ సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైన కాయున, అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లును ఊరవు. ఇదంతా నాలుక గురించి, నోరు గురించి ఉన్నది కాబట్టి నేను చదివి వినిపించాను. ఎంత క్లియర్గా ఉంది అక్కడ. మన నాలుక ఎలాంటిది, ఎంత చిన్నది నిప్పు ఎంత పెద్ద అడవిని తగలబెట్టేస్తుంది, చిన్న చుక్కాని నావను ఏ విధంగా రూల్ చేస్తుందో నీ నాలుక నీ సర్వ శరీరాన్ని కూడా రూల్ చేస్తుంది. నీ శరీరమే కాదు, నీ జీవితాన్నే కాదు, నీ పిల్లల జీవితాన్ని, నీ కుటుంబాన్ని నీ నాలుక రూల్ చేస్తుంది. అక్కడ నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం తిట్టుకుంటున్నావో, ఏమి శపిస్తున్నావో, ఏ మాటలు నీ కోపంలో అనేస్తున్నావో, దేవుని పోలికగా పుట్టినటువంటి ఇంకొక మనుష్యుడిని ఎలా తిట్టేస్తున్నావో, అదేనా రాసున్నదేనా చెప్తున్నాను. ఇప్పుడు ఇంకొక మనుష్యుడు, వాడు మంచోడో చెడ్డోడో, ఎవరి పోలికలో ఉన్నాడు? దేవుని పోలికలో ఉన్నటువంటి ఇంకొక మనిషిని నీవు శాపవచనాలు పెట్టేసి తిట్టేసి, అసలు ఇష్టం వచ్చినట్లుగా బూతి మాటలు మాట్లాడి, లేదంటే వాళ్ళని శపించేసి ఇన్ని చేస్తున్నా నీవు, నాకు ఖచ్చితంగా కార్యం జరిగిపోను గాక, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేసిన గాక, మా అమ్మాయికి పెళ్ళైపోను గాక అంటే అయిపోద్దా? ఈ డాక్టరీను ఇక్కడ, ఈ సిద్ధాంతం ఇక్కడ పనికిరాదు. చాలామంది అంటే ఈ మంచి సిద్ధాంతమే వాళ్ళు చెప్తున్నారు. ఏమని? మీరు స్తుతించండి దేవుణ్ణి, ఇవి ఇచ్చేసినందుకు వందనాలు, అవి ఇచ్చేసినందుకు వందనాలు, ఆ పని అయిపోయినందుకు వందనాలు, ఇది చేసేసినందుకు వందనాలు, దేవా నాకు కార్యం జరిగించేసావు నీకు వందనాలు అని చేయమంటున్నారు. నిజమే, అది మంచిదే, నిజమే, పాజిటివ్గా మాట్లాడమని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అన్నీ కూడా ఇవన్నీ చెప్పారు. కానీ ఆ పాజిటివ్గా మాట్లాడేనే నీ నోరు
తీపి నీళ్లు ఊరే ఊటలాగే ఉందా, లేకపోతే చేదు నీళ్లు కూడా వస్తుంటాయా? ఉప్పు నీళ్లు కూడా వస్తుంటాయా, మంచి నీళ్లు కూడా వస్తుంటాయా? రెండు వస్తాయి, నా ఇష్టం అంటావా నువ్వు? లేదండి, నా నాలుకను నేను నా దేవుని చేతులకి అప్పగించుకున్నాను. యెషయా పెదవులు కాల్చినట్లుగా నా పెదవులను కాల్చమని దేవుని చేతులకి నేను ఇచ్చేసుకున్నాను. దావీదు 144వ కీర్తనలో చెప్పినట్లు నా పెదవుల ద్వారము దగ్గర కాపు పెట్టుము అని దావీదు చేసుకున్న ప్రార్థన నేను కూడా చేసుకున్నానండి అని మీరు అన్నట్లయితే, మీ నాలుకను మీరు కంట్రోల్లో పెట్టుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు ఇది అవునుగాక అంటే అవుతుంది, కాదుగాక అంటే కాకుండా పోతుంది. కాబట్టి అలాంటి పవర్ అంతా కూడా మన నోటికే ఇచ్చారు అని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి ఈరోజు దావీదు స్తుతించే నోరు అయింది. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే నోరు, ఇంకా వేరే ఏం పని లేదు ఆయనకి. దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తాడంట ఆయన దినమునకు. అది ఆయనకు అలవాటు, అది ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా అలవాటు. ఆయన అడవులలో ఉన్న అక్క చెల్లెలను తిట్టుకోడు, అన్నదమ్ములను తిట్టుకోడు కదా. మా అన్న అలాంటోడు, మా అన్న ఇలాంటోడు, వాడి వల్లే మా నాన్న నన్ను ఇలా పశువులు కాపరిగా పెట్టాడు, లేకపోతే నేను సైన్యంలో ఉండాల్సిన వాడిని, ఎంత పులిని సింహాన్ని చంపానంటే నా వీరత్వం ఎంత గొప్పది, అసలు పేపర్లో వేయించాలి, కానీ నన్ను ఇక్కడ పెట్టేశారు అని అతను సణుక్కోడంట. అతను సణుక్కోడు సరికదా. ఏం చేస్తాడు? దినమెల్లా దేవుని గురించి ఆలోచిస్తాడంట, ఆరాధిస్తాడంట, నాట్యం ఆడతాడంట, స్తుతిస్తాడంట, కీర్తనలు రాస్తాడంట, కీర్తనలు పాడుతాడంట, వాయిద్యాన్ని వాయిస్తాడంట. ఆయన వాయిద్యం వాయిస్తూ ఉంటే దయ్యాలు పారిపోతాయంట. అలాంటి వాడు దావీదు. హల్లెలూయా. దావీదు విజయ రహస్యాలు మాట్లాడుకుంటున్నాం మనము. ఇది 2వ రహస్యం ఏంటంటే, దినమెల్లా దేవుణ్ణి స్తుతించే నోరుగా మన నోరు ఉండాలి. అయితే మనలో చాలామంది ఇలా అనుకుంటారు, నిజమే, రేపటి నుంచి నేను ఖచ్చితంగా ఏదోటి చేయాలి బాబు, నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, రేపు కాదు, ఈరోజే, ఈ దినమే వీడు నాకు అప్పగించబడతాడన్నాడు దావీదు. ఈరోజు నువ్వు నాకు ఆహారం అయిపోతావు అంతే, ఈరోజు నేను నిన్ను జయిస్తానంతే, ఈరోజే అనేటువంటి డిక్లరేషన్ దేవుడు చేయమంటున్నాడు. అలా ఇన్స్టెంట్గా ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకున్న వాళ్ళ విషయంలో దేవుడు చాలా కార్యాలు చేశాడు బైబిల్ గ్రంథంలో. ఈరోజు ఎలా అయినా సరే యేసుక్రీస్తు మా ఊరికి వస్తున్నారు, నేను ఆ మీటింగ్కి వెళ్ళాల్సిందే. ఆ మీటింగ్లో చాలామంది మగవాళ్ళు ఉంటారు, రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడ ఆగుతారో తెలియదు, ఎక్కడ ఏ కూడలిలో ఆయన మాట్లాడతారో నాకు తెలియదు, అయినా సరే వెళతాను. వెళ్ళి నాకు 12 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను, ఈరోజు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని నేను ముట్టుకోవాలి. మళ్ళీ ఆయన నన్ను దగ్గర పిలిచి హీలింగ్ ప్రేయర్ చేస్తాడా లేదా, నేను ఏమన్నా 10,000 కట్టాలా, లేకపోతే 5,000 కట్టాలా, లేకపోతే ఆఫరింగ్ ఇవ్వాలా, లేకపోతే నన్ను గమనిస్తాడో లేదో చూద్దాం. ఈయన ఎలాంటోడో, ఆయన ప్రవక్త కదా, అన్నీ తెలిసిపోతాయి. తెలిసిపోయి నన్ను పిలిస్తే వెళ్తాను, లేకపోతే లేదు, ఆయన మంచోడు కాదు. ఈ ప్రజలు ఈరోజు నాడి, ఈరోజు ప్రజల యొక్క ఆలోచనలు. ఆయన ప్రవక్త అయితే నేను ఇలా వెళ్ళాను, నన్ను పేరు పెట్టి వెళ్ళాడా, ఇదేంటిది, దేవుడికి నువ్వు పరీక్ష పెడుతున్నావా, నీకు దేవుడు పరీక్ష పెడుతున్నాడా, నువ్వు ఎలా ఉన్నావు అసలు? ఈ మనుషుల యొక్క ఆలోచనలు చెడిపోయాయి. నీవు నీ అవసరత ఏంటో దగ్గరికి వెళ్ళి చెప్తే కదా. సౌలుకి ఇంకా రాజు అవ్వకముందు వాళ్ళ ఇంట్లో గాడిదలు తప్పిపోతే గాడిదలను వెతకడానికి సౌలు తన పనివాడిని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఎవరైనా ప్రవక్త ఉన్నారా, మనం వెళ్ళి మన ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వాలి అని. ఆయన సమూయేలు ఉన్నారు, ఆయన చాలా పెద్ద ప్రవక్త. అంటే సరే వెళ్దాం. మనం వెళ్ళగానే ఆయనకు ఆ సమస్య ఏంటో తెలిసిందా, అసలు కరెక్ట్ ప్రవక్త లేకపోతే రాంగ్ ప్రవక్త, మనం వెళ్ళిపోదాం అనుకున్నారా వాళ్ళు? వెళ్ళి నా సమస్య ఇదయ్యా, ఆ సమస్య ఇంకా చెప్పకముందే ఆఫరింగ్ ఇచ్చారు వాళ్ళు. ఎలాంటిది, నా దగ్గర ఇప్పుడు ఆఫరింగ్ లేదు, నేను ఇప్పుడు ఎలా వెళ్తాను ప్రవక్త దగ్గరికి అని అన్నప్పుడు పనివాడు అంటాడు, మన దగ్గర వెండి ఉందయ్యా, వెండి ఇద్దాము, ప్రవక్త దగ్గర మన రిక్వెస్ట్ పెట్టుకుందాం. ఇది ఎంత బాగుందండి. అక్కడ దేవుడు ఆలోచన ఎంత బాగుంది, వాళ్ళు అడిగే విధానం కూడా ఎంత బాగుంది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, గాడిదలు ఎక్కడ ఉన్నాయో తప్పకుండా తర్వాత చెప్తాను, కానీ మీరు ఈ రాత్రికి నా దగ్గర ఉండండి అని చెప్పి మంచి భోజనాన్ని వండి ఆయనకి పెట్టి ఆ రాత్రి ప్రార్థన చేసి వారిని అభిషేకించి, గాడిదలు కాదు నాయనా నువ్వు కాసుకునేది, నిన్ను ఇజ్రాయేలీయులకి నిన్ను రాజుగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే అక్కడ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి మీరు ప్రవక్తల్ని పరీక్షలు పెడుతున్నారా అన్నట్లు ఈరోజు ఇప్పుడు ఏదైనా ఏమైనా వాక్యం మనం విన్నామో ఇప్పుడే అడగాలి, నాయనా
నేను ఇప్పుడే నా నోటిని నేను సరి చేసుకున్నా. యెషయా వెళ్ళాడు, ఇప్పుడే నా పెదవులు కాల్చబడాలి. నా పెదవులు అంటే ఇప్పటికే మనం చాలాసార్లు ఇలా అడిగిన వాళ్ళమే మనం అందరము. నో ప్రాబ్లం, మళ్ళీ అడగండి. ఎన్నిసార్లు నువ్వు పడిపోయినా అన్నిసార్లు కూడా దేవుడు చేస్తాడు కార్యం. అదే నేను చెప్పాను, నువ్వు బ్రతుకుండగా ఎన్నిసార్లు అయినా కూడా ఏదైనా ప్రార్థన చేయొచ్చు దేవుడికి. నీ ఆయుష్కాలం ఇచ్చినందుకు దేవునికి నీవు స్తుతులు చెప్పు. చచ్చిపోవాలని కోరుకోకు, నువ్వు సమస్యల నుంచి పారిపోవాలని కోరుకోకు, సమస్యల దగ్గర నిలవబడి పోరాడాలని కోరుకో. నువ్వు ఆయన యుద్ధం యెహోవాదే. ఆయన ఆయన ఆ మాట కూడా ఈయనే ప్రకటిస్తాడు, నేడు యుద్ధం చేసేది ఆయనే. నేను యెహోవా నామము పేరట మీ మీదకి వస్తున్నా. ఆయన నామము అన్ని నామముల కన్నే ఘనమైన నామము. ఈరోజు యేసు నామము పేరట మన యుద్ధము. యేసు అనే ఆయన ఎప్పుడు అపజయం చూడలేదు. యేసు అనే ఆయన జీవితంలో ఓటమి అనే పదానికి ఆయన డిక్షనరీలో చోటు లేదు. ఆయన జీసస్ నెవర్ ఫెయిల్స్ అనేటువంటి మాట మన కొటేషన్గా ఉండాలి. ఆయన ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అలాంటి ఆయన నామాన్ని నువ్వు ఉపయోగించుకుని అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళుతున్నావు. అలాంటి ఆయన నామాన్ని పట్టుకుని కోర్టుకు వెళుతున్నావు నువ్వు. అలాంటి ఆయన నామాన్ని పట్టుకుని నీ వ్యాజ్యాన్ని వేస్తున్నావు నువ్వు. అక్కడ అపజయము నీకు లేనే లేదు. ఈరోజే ప్రభువా నేను సరెండర్ అవుతున్నాను నీకు. ఈరోజే నేను అనుకున్నది నీకు చేసేస్తున్నాను ప్రభా. ఈరోజే నేను మొక్కుకున్నది చేస్తున్నాను. ఈరోజే కొంతమంది అనుకుంటారు, నేను రిటైర్ అయిన తర్వాత ఇలాంటి ఆఫరింగ్ దేవుడికి ఇవ్వాలి, నేను ఇంకోటి సక్సెస్ అయ్యాక ఉద్యోగం వచ్చాక ఇలాంటి ఆఫరింగ్ దేవుడికి ఇవ్వాలి, మా అమ్మాయికి పెళ్ళయ్యాక నేను ఇలాంటి ఆఫరింగ్ మందిరానికి ఇవ్వాలి, ఇలా అనుకుంటారు. కానీ అయిన తర్వాత పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, వారి చేతిలో ఉండకపోవడాన్ని బట్టి, లేదంటే కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు చేయలేకపోతారు. అది చేద్దాం చేద్దాం చేద్దాం. మన దగ్గర ఉన్నప్పుడు దేవుడికి అన్నీ తెలుసు కదా, అర్థం చేసుకుంటాడు ఆయన. మనం ఇలా చేద్దాం అలా చేద్దాం, ఉద్యోగం వచ్చాక ఇలా చేద్దాం, ఇలా అనుకున్న వాళ్ళందరూ చేయలేక దాన్ని మనము నిర్వర్తించలేకపోతా ఉంటాం. ఈ రోజు నేను చేస్తానయ్యా, నువ్వు కార్యం చేయని ఏ రోజు మొక్కుకున్నారు, ఏ రోజు అనుకున్నారు, ఆ రోజే చేసేస్తే అది అద్భుతం జరుగుద్ది. ఎప్పుడో నీకు ఖాళీ ఉన్నప్పుడు, వీలైనప్పుడు, నీకు అనుకూలంగా ఉన్నప్పుడు, నీకు అన్నీ జరిగినప్పుడు అప్పుడు దేవుడి దగ్గర తీసుకొస్తే అది ఏమాత్రం ఆయనకి సంతోషంగా ఉండదు. అందుకని ఇప్పుడే అనేదానికి నేను అర్థం చెప్తున్నాను. ఈ క్షణమే మనం ఏం చేయాలనే మాటలకి అర్థం చెప్తున్నాను. కాబట్టి దేవుడు మనకి ఎంత చక్కని వాక్యాలతోనూ, ఎంత చక్కని దర్శనాలతో మనల్ని పోషిస్తూ, అసలు ఎంత చక్కని ప్రవచనాలతో మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రక్క నుంచి అపవాది సమయము తక్కువగా ఉన్నదని గుర్తెరిగి ఏం చేస్తున్నాడు, వాడు ఫాస్ట్గా పనిచేస్తున్నాడు. మనమేమో రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి బాప్తిస్మము తీసుకుంటారండి పిల్లలు, తీసుకుంటారు. కంగారు పెట్టకండి పాస్టర్ గారు, తీసుకుంటారు మా పిల్లలు. పాస్టర్ గారికి ఏం కంగారు లేదు అక్కడ. పాస్టర్ గారికి ఏం కంగారు ఉంది, అనౌన్స్ చేశారు అంతే. నీకు నీ పిల్లల గురించి నీవు ఆలోచించుకోవాలి, నీ పిల్లలు ఆలోచించుకోవాలి. నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. రఘుయేల్ అనేటువంటి పాస్టర్ గారు అంటే ఎవరో ముమ్మిడివారంలో పిల్లలు 8 మంది ఒకేసారి నీటిలో మునిగి చనిపోయారు. 28వ తారీఖు మే 28ని. 2 కొడుకులు ఆయనకి, 2 కుమారులు కూడా నీటిలో దిగి చనిపోయారు. ఏ రోజు ఎప్పుడు ఎలా జరుగుతుందో. మనం అశుభం మాట్లాడుతున్నామని కాదు, అదేమన్నా అశుభం మాట్లాడితే జరిగిందా అక్కడ? కాదు. అందుకే పెద్దవాళ్ళు మన ఇండియాలో ఒక సామెత ఉంటుంది, కీడెంచి మేలంచాలని. కీడెంచి మేలంచాలని ఇంక అసమానం కీడు మాట్లాడమని కాదు, ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్త అనేది మన బైబిల్ చెప్తున్నటువంటి విషయం. ఎప్పుడూ కూడా ముందు జాగ్రత్త మన జీవితంలో ఉండాలి అనేది బైబిల్ కూడా చెప్తుంది, సపోర్ట్ చేస్తుంది. అది మనకి జాగ్రత్తగా ఉండాలి, మనం ఖచ్చితంగా ఉండాలి. అంటే మళ్ళీ రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఈరోజే అని రాసింది, యాకోబు పత్రికలోనే రాసింది. నేడే రేపేమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఈరోజే మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చెయ్యాలి. చేసినప్పుడు ఆయన అద్భుతం చేస్తాడంతే. కాబట్టి అలాంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉన్నాడని దావీదుకి బాగా తెలుసు. వాడు ఏం చేయాలో తెలియక చెలరేగిపోతున్నాడంట. అందుకని ఫాస్ట్గా వాడు వర్క్ని ఎక్కువ చేసుకోవడానికి ఎక్కువ మంది పని వాళ్ళని పెట్టుకున్నాడంట. వాడు వీధికి కూడా పనివాళ్ళు అసలు అంటే వాడి దగ్గర ఉన్నటువంటి మనుష్యులు చాలా. అందుకనే కదా అనేక మంది ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీకు ఉంటుంది. వాడు ఏం చేస్తాడంట, అధికారులను, ప్రధానులను వాడు ఏర్పాటు చేసుకున్నాడంట. వాళ్ళల్లో క్యాడర్స్ అన్నమాట, హయ్యర్ లెవెల్, లోయర్ లెవెల్, మిడిల్ లెవెల్, వాళ్ళంతా లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్. వాళ్ళందరూ ఏ ఆఫీసర్స్? దేవుని బిడ్డల్ని నాశనం చేయడానికి ఏర్పాటు చేయబడిన ఆఫీసర్స్. వాళ్ళని ఈడ్చుకుపోతున్న వాడు అపవాదే. అంటే సేవకుల్ని పట్టుకుని పీడించాలని. కాకపోతే ఆత్మలు ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతాయి, అది వేరే విషయం.
వాడు వలవేసి సేవకుల జీవితాలలో ఏదో చేసేయాలనే ఆలోచన ఆరాటం చాలా ఎక్కువగా వాడు చేస్తూ ఉన్న దినాలలో మనం ఉన్నాం. కాబట్టి మా పిల్లలు ఎప్పుడో మారుతారండి, వాళ్ళ తర్వాత వస్తారండి, వాళ్ళ తర్వాత పరిశుద్ధాత్మ పొందుకుంటారండి, వాళ్ళ తర్వాత వాక్యం చదువుకుంటారండి. ఇప్పుడు టూ బిజీ అండి, లేదంటే వాళ్ళ చదువులు కదండి అని మనం దాటేసేసుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, కానీ వాళ్ళ ఆత్మలు దేవునికి అప్పగించి మనం నిశ్చింతగా ప్రార్థన చేస్తే గంటలో అద్భుతాలు చేసే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. వాళ్ళు మారుతారు, ఖచ్చితంగా మారుతారు. ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో దేవుడు ఒక గొప్ప మార్పును తీసుకొస్తాడు. అసలు ఒక రాత్రంతా ప్రార్థన చేస్తే ఎవరో కిడ్నీ పేషెంట్ చనిపోవలసిన వాడికి 1,50,000 కట్టడానికి ఏదో సాక్ష్యం వచ్చింది కదా, దీంట్లో మన యూట్యూబ్లో చాలా వైరల్ అయింది ఆ సాక్ష్యం. ఒక తల్లి దగ్గర డబ్బులు లేవంట, డబ్బులు లేకపోతే బిడ్డను జాయిన్ చేసేసింది కిడ్నీ పేషెంట్ని. అయినా సరే పొద్దునకి ఫీజు కట్టాలి, ఆ హాస్పిటల్కి ఫీజు కట్టాలి. అది కరోనా టైం అంట. తల్లి రాత్రంతా మోకరించి ప్రార్థించగా ఉదయానికి అది ప్రొవైడ్ చేసిన దేవుడు, నువ్వు రాత్రంతా ప్రార్థన చేస్తే నీ కొడుకుని మార్చలేడా? మరి మనకి ఒళ్ళొంగదు, మనకి శరీరం సహకరించదు, మన శరీరం సుఖం కోరుకునే శరీరం ఇది. ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు మనకు తెలుసు, చాలా సాక్ష్యాలు వింటాం. భలే ఉందే ఈ సాక్ష్యం, రాత్రంతా భలే ప్రార్థన చేసిందంట. రాత్రంతా ఒక తల్లి మోకరించి ప్రార్థన చేస్తూనే ఉంటే కార్యం జరిగిపోయింది అక్కడ. అది ఇన్స్పిరేషన్ కాదా మనకి? ఇన్స్పిరేషన్ అది. ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడండి. కాబట్టి ఈ రోజే అని ఒక నిర్ణయం తీసుకుని ప్రార్థనా సమయాలను పెంచుకోవడానికి, ఆరాధన చేసుకోవడానికి, నోటిని కంట్రోల్లో పెట్టుకోవడానికి, మన నాలుకను సాధు చేసుకోవడానికి, ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడకుండా, ఎవరు నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా అది వర్ధిల్లదు. నాకు విరోధంగా ఎవరు ఏం చేయలేరు. ఏ మంత్రము నాకు పనిచేయదు, ఏ తంత్రము నాకు పనిచేయదు. నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం అది వర్ధిల్లదు. మనము ఇంతటి పాజిటివ్గా మనం ఉండి స్తుతించుకుంటూ ఉంటే అసలు నిజంగా ఏది మన దగ్గరికి రాలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రయత్నాలు ఉంటాయి, ప్రయోగాలు జరుగుతాయి. మనం ఉన్నదే వాటి మధ్యలో, మనం ఉన్నదే అటువంటి ఈవిల్ ఐ మనుష్యుల మధ్యలో ఉన్నాం. ఈవిల్ ఐ అంటారు, అంటే చెడు కన్నులు కలిగిన మనుష్యుల మధ్యలో మనం ఉన్నాము. మనకొకటి కలిగి ఉంటే ఈర్ష్య, ద్వేషము, అసూయ, కపటము, కుట్ర, హత్యలు, నరహత్యలు ఇవన్నీ జరిగిపోతున్నాయి. కారణం ఆ ఈవిల్ ఐ అంటే ఎందుకని ఒకడు మంచిగా ఉంటే ఇంకొకడు ఓర్చుకోలేడు, ఒక కుటుంబం మంచిగా ఉంటే ఇంకొకరు ఓర్చుకోలేరు, ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇంకొకడు ఓర్చుకోలేడు. అర్థమవుతుందా? దాంతో మర్డర్స్ జరిగిపోతున్నాయి ఎక్కడ చూసినా. కాబట్టి ఒక సేవ విస్తరించుంటే ఇంకో సేవ కూడా ఓర్చుకోలేని తత్వంతో ఎవరి సిద్ధాంతం వాళ్ళది. ఇంకొక సిద్ధాంతాన్ని ఎప్పుడు కూడా తోలనాడకూడదు. ఇది మంచిది, మేమే పరిశుద్ధులం, మేమే గొప్పవాళ్ళం, భాషలు లేవు, ప్రవచనాలు లేవు, కృపావరాలు లేవు, తెల్లబట్టలు లేవు, నల్లబట్టలు లేవు, ఇది కాదు. ఒక్కొక్క సేవకుడికి ఒక్కొక్క పరిచర్య దేవుడు ఇస్తాడు. ఆ తలంపులతో అలాంటి వారందరినీ కూడా ఈ యొక్క సేవకుడు నిత్యరాజ్యానికి నడిపిస్తూ ఉంటాడు. ఒకవేళ డాక్టరీని తప్పుగా వెళ్ళిపోతూ ఉంటే దేవుడు అక్కడ సరిచేస్తాడు. ఏదో దేవుడు సర్వాంతర్యామి, ఆయన చేసుకుంటాడు ఆయన పనిని. ఆయన సింహము లాక్కును వెళ్ళిపోతుంటే ఆ గొర్రెను రక్షించడానికి సింహాన్ని చీల్చినట్లు దేవుడు తన ప్రజలను ఒకవేళ తోడేళ్ళు లాక్కును వెళ్ళిపోతూ ఉంటే తన ప్రజలను ఆయన రక్షించుకుంటాడు, నిజమైన సిద్ధాంతం కాకపోతే. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞానము కలిగి మనం ప్రార్థన చేస్తున్నాం, మనం ప్రార్థనా యోధులం, విజ్ఞాపనకర్తలం. మీరు చేస్తున్న పని చిన్నది ఎంత మాత్రం కూడా అసలు కాదు. 7 రోజుల ప్రార్థనలో 7 సార్లు మానిస్తే నేను ఏమీ చేయలేను. కాబట్టి ఇది చాలా ప్రశస్తమైనది అని ఎంచి, ఇది చాలా ప్రాముఖ్యమైన ఉద్యోగం నాకు. మరి ఎవరికంటేనో, ఈ దేశ ప్రధానమంత్రి కంటేనో. ఆ ప్రధానమంత్రికి ఒకరోజు ఖాళీ ఎలా ఉండదో నాకు ఉండదు. నేను అంతకంటే గొప్ప పని చేస్తున్నాను. నా దేవుని యొక్క ప్రధానులలో నేను ప్రధానమైన దానిని. కాబట్టి నేను నా దేవుని కార్యం చెయ్యాలంటే నేను అక్కడికి వెళ్ళాలి. నా ప్రెజెన్స్ అక్కడ లేకపోతే ఎలా అవుతుంది? కాబట్టి ఇలాంటి ఆలోచనలతో మనము ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థించిన, పాట పాడిన, స్తుతించిన, ఒక మాట నోట్లోంచి చెప్పిన ఈ రోజే ఆ శత్రువుని దేవుడు నాకు అప్పగిస్తాడు. హల్లెలూయా. అక్కడే ఉంటుంది ఇంకొక మాట. దావీదు చెప్తాడు ఒక మాట, ఏమంటాడంటే, దేవుడు శక్తిమంతుడు కాబట్టి ఆయన సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపిస్తాడు. అదొక డిక్లరేషన్, ఇదొక డిక్లరేషన్ ఆయన చేస్తూ ఉన్నాడండి. కాబట్టి పొందబోయేటువంటి మేళ్లను మనం ఏం చేయాలా? నోటితో
చెప్పాలి, ప్రభా ఖచ్చితంగా నా బిడ్డ విడిపించబడతాడు, వాడు ఆ త్రాగుడు నుంచి బయటకు వచ్చేస్తాడంతే, ప్రభా ఖచ్చితంగా నా కుమార్తె రక్షించబడుతుంది, ఖచ్చితంగా నా పిల్లలు ఆత్మపూర్ణులై నీ సేవలో పాలుభాగస్తులుగా ఉంటారు, ఖచ్చితంగా నా పిల్లలకి మంచి జతను నీవు ఇస్తావు ప్రభువా, ఎందుకంటే నా నోరారా నిన్ను స్తుతిస్తాను, నాకు ఈర్ష్య లేదు, కపటము లేదు, ద్వేషము లేదు, నా నోట్లో కుట్ర లేదు, నా నోట్లో ఆ వ్యసనకరమైన మాటలు లేవు, నిన్ను స్తుతించడానికి ఈ నోటిని నేను ప్రతిష్ఠించుకుంటున్నా. ప్రతిష్ఠించుకోండి, ఎంతసేపు అది, నీ నోటిని ప్రతిష్ఠించుకో, మౌనముగా ఊరుకో, నీకు కోపం వచ్చినప్పుడు సైలెంట్గా ఉండు, కొంచెం సేపట్లో అది పోవాలని చెప్పాడు దేవుడు. ఉదయానికి నీకు కోపం వస్తే సాయంత్రానికి, మీ ఆయన గారికి ఒక్క విషయంలోనే కాదు అన్ని విషయాల్లో కూడా, చాలామందికి వాళ్ళ ఆయన గారి విషయంలోనే చేస్తారు ఇలాంటివి, సాయంకాలానికి ఆయనతో మాట్లాడలేకపోతే ఉండలేరు, అందుకని ఖచ్చితంగా అక్కడ మళ్ళీ రెడ్ ఫ్లాగ్ తీసేసి గ్రీన్ ఫ్లాగ్ పెట్టేస్తారు అంతే. కాదు, అందరితో కూడా అలాగే ఉండాలి, అందరితో కూడా ఉదయానికి నీకు కోపం రావచ్చు, కోపం వచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తించవచ్చు, కానీ ఈవినింగ్కి నీ కోపం చల్లారిపోతేనే దేవుడి దగ్గరికి వచ్చి బలిపీఠం దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే అది వ్యాలిడ్ అయ్యేది, అదర్వైజ్ నీ ప్రేయర్ ఏమీ వెళ్ళదు, నీ నోట్లో నుంచి వచ్చిన స్తుతియాగం దేవుడు అంగీకరించడు, నీ స్తుతి అంతా కూడా సాతానుడు కూర్చొని రాని ఇంకా రాని, నాకు చాలా ఇంపుగా ఉంది నీ మాట, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్తుంటాడు. నిజమే, నిజమే, దేవునికి చెందకపోతే స్తుతులు ఎక్కడికి వెళ్ళినట్లు, నువ్వు స్తుతించేస్తున్నావు, దేవుడేమో తీసుకోవట్లేదు అవి, నాకు ఇష్టమే నేను తీసేసుకుంటాను, నేను ఎందుకంటే సిగ్గులేదు వాడికి, ఏదైనా తీసుకుంటాడు, అబద్ధికుడు, దొంగ, ఏదైనా దోచుకుంటాడు, నీ నుంచి ఏదైనా దోచుకుంటాడు, వాడు ఎప్పుడు అపజయపు మాటలు నోట్లోంచి మాట్లాడుతూ ఉంటాడు. నీకు ఇది జరగదు, నీకు ఇక అవ్వదు, ఇప్పుడు వరకు చూసావు ఇంకా నమ్ముతున్నావా, ఏం కాదు, మొన్న జరిగిందా, నిన్న జరిగిందా, పోయిన సంవత్సరం జరిగిందా, ఇప్పుడు అంతే, జరగదు అని చెప్పేవాడు అబద్ధికుడు, వాడి నోటి మాటలన్నీ అలాగే ఉంటాయి. ప్రభువు చెప్తాడు జరుగుతుంది, విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు, నిరీక్షణ ఉంచు, నమ్మిక మాత్రం చాలు, నేను నీకు సమర్థుడైన దేవుణ్ణి, నేను కదా నీ కార్యం చేస్తా, విశ్వాసం ఉంచు. విశ్వాసము కలిగి వాగ్దానాలను నువ్వు రిసీవ్ చేసుకోవాలంటే అబ్రహాం ఎలా సహనంతో కనిపెట్టాడో, విశ్వాసము నిరీక్షణ యొక్క ఫలము చూడాలంటే సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనదంట. ఆ సహనము నీకు నేర్పించడానికి నిన్న మార్గం గుండా ఆయన తీసుకెళ్తూ ఉంటాడు. ఈ లోపల వీడు ఎన్నో చెవిలో చెప్తాడు నీకు, అవన్నిటినీ కూడా త్రోసివేసి ఎప్పుడూ అపజయము చూడని ప్రభువు తట్టు చూస్తూ ఈరోజు నువ్వు వారిలో ఏం ప్రకటిస్తున్నావంటే, యేసు నామములో ఆ శత్రువుని నేను జయిస్తున్నాను, ఆ శత్రువుని నేను కూలద్రోస్తున్నాను, నా దేవుడి కార్యం చేసేశాడు, నా దేవుడు నా ఇంట్లో అద్భుతం చేశాడు, అందుని బట్టి నేను స్తుతిస్తానే, ఈ గంట సేపు ప్రభువా నువ్వు చేసేసినందుకు వందనాలు అంటే ఒక్కొక్క సందర్భంలో అది పిచ్చివాళ్ళలా కనిపించవచ్చు, కానీ తప్పు కాదు, ఇది కూడా పాజిటివ్గా. అంటే ఇవన్నీ కరెక్షన్స్ చేసుకోకుండా చేసేసావు అని స్తుతించడం కరెక్ట్ కాదు, కాబట్టి నేను కరెక్షన్స్ చేసుకొని పాజిటివ్గా స్తుతించడం మంచి డాక్టరీనే అది. కాబట్టి ఇప్పుడు అది మనం దావీదు యొక్క విజయ రహస్యములో 2వ భాగము. ఆయన ఆ రోజు ముందు డిక్లేర్ చేసి తర్వాత దాన్ని నెరవేర్చేశాడు అంతే. ఇప్పుడు నువ్వు ఈరోజు డిక్లేర్ చేసావు, ఈరోజు కార్యం అయిపోయింది అంతే. చేస్తాడు ఆయన. విసుగక చేయండి ప్రార్థన, ఎడతెగక చేయండి. దావీదు ఇదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కానీ ఎన్నో జయములు చూశాడు. 10 సంవత్సరాలు అడవుల్లో తిరిగాడు ఆయన. మరి అలా అంటే ఆ సింహాసనం నాకు వచ్చేనుగా, కానీ ఈరోజు అంటే రేపు వచ్చేయాలి కదండి అని అడగాలి. మరి అడుగుతారు, చాలామంది అడుగుతారు. ఎన్నో నేర్పించుకుంటూ తీసుకెళ్ళాడు దేవుడు, ఎన్నో జయించుకుంటూ తీసుకెళ్ళాడు దేవుడు. నీకు సంవత్సరాలకి తరిపడా మనకి ఈ రోజు వరకు ఉపయోగపడే మాటలను రాయించడానికి 10 సంవత్సరాలు ఆయన వేసిన పునాదులు మన దగ్గర పునాది స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఎవరైనా దావీదు కీర్తన చదవకుండా దాటిపోగలడా? కీర్తన 23 చదవకుండా ఎవరైనా దాటి వెళ్ళగలరా? దావీదు పేరు లేకుండా ఏ రోజైనా మెసేజ్ ముగుస్తుందా? దానికి అంత ఫౌండేషన్ అవసరం. అదే ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం అని ఆవిడెవరో పాట పాడినట్లు అలాంటి కార్యాలు, అది దావీదు యొక్క విజయ రహస్యం. కాబట్టి ఈరోజు ఈ చిన్న మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. అవునయ్యా, ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని తెలుసుకున్నట్లు నేను ఈరోజు ఈ కార్యం చేస్తానని దావీదు అన్నట్లు మేము మా దేవుడు ఉన్నాడని లోకము తెలుసుకునేటటువంటి కార్యాలు మా ద్వారా సాక్ష్యాల రూపంలో తెలియాలయ్యా. మేము అలా జయించాలి ప్రభువా. మేము మా యొక్క జీవితంలో వచ్చిన విజయము మా దేవుని నామ మహిమార్థమై జరగాలయ్యా. మా దేవునికి ఘనత వచ్చేటట్లు జరగాలి.
దావీదు నా తండ్రి ఆ విధముగా దేవుని హెచ్చించాడు గనుకనే దావీదుకి అలాంటి హెచ్చింపు వచ్చిందయ్యా. కాబట్టి మా ద్వారా కూడా మా దేవుని నామము మహిమ పరచబడేలాంటి కార్యాలు జరిగించమని బ్రతిమలాడుకుంటూ మా నోటిని సాధు చేయమని, మా నోటిలో నాయన నా తండ్రి నీ యొక్క స్తుతి ధూపము ఎల్లవేళలా మా నోటి నుంచి రావడానికి సహాయం చేయమని, మా జిహ్వ బలులు స్తోత్ర బలులు నీ సన్నిధికి చేర్చుకోమని దేవా, మా నోటి వెంబడి వచ్చే ప్రార్థన మీకు అంగీకారముగా ఉండులాగున సహాయము చేయమని వేడుకుంటున్నానయ్యా. మరొకసారి నాయన ఈ రోజే సరి అయిన సమయమని, ఈ రోజే రక్షణ దినమని, ఇప్పుడే కొన్ని మంచి నిర్ణయాలు నేను తీసుకుంటానని, ఈ రోజు నుంచే నేను ఈ విధముగా ప్రార్థిస్తానని, ఈ రోజు నుంచి నా దేవునికి ఈ యొక్క ఏరియాలో నమ్మకస్తుడిగా ఉంటానని అయా నీతో మాట్లాడుకుంటున్నాను ప్రభువా. దేవా నాయన అది తప్పక నేను నెరవేర్చడానికి అవసరమైన కృప ప్రియ పరిశుద్ధాత్ముడా నాకు దయచేయమని, నీ ఆత్మశక్తితో కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మరొకసారి ఈ యొక్క జయ జీవితము నాయన మేము జీవించడానికి, ప్రార్థనలలో జయము పొందుకోవడానికి, ప్రార్థనలలో విజయము పొందుకోవడానికి అవసరమైన కృప మాకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో వినిన వారందరికీ దీవెనకరముగాను నాయన మాకు ఆశీర్వాదకరముగాను ఉండులాగున ఈ యొక్క వర్తమానాన్ని మీరు దీవించినందుకు వందనాలు తెలియచేసుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.